హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి పచ్చి మామిడికాయ పచ్చడి అండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది పులుపు ప్రియులకు బాగా నచ్చుతుందండి. అవును కదా, చూస్తుంటే మీకు వెంటనే నోరు ఊరిపోయి తినాలనిపిస్తుంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా తయారీ విధానం. ఇదిగోండి, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి కోసం నేను తీసుకున్నాయి. ఈ కొబ్బరికాయ పెద్దదండి, ఇందులో ఒక చిప్ప అయితే సరిపోతుంది. చిన్న మామిడికాయ కట్ చేసిన తర్వాత ఎంత వచ్చాయో దానికి ఎన్ని మిర్చి చేయాలో నేను చూపిస్తాను. ఇదిగోండి, పచ్చి మామిడికాయ పచ్చి కొబ్బరి పచ్చడి కోసం నేను తీసుకున్న పదార్థాలు ఇందాక చూపించాను కదా. కొబ్బరికాయ ఒక చిప్ప తీసుకున్నాను, చిన్న మామిడికాయ తీసుకున్నాను. ఇదిగో పచ్చిమిర్చి అయితే 5 పచ్చిమిర్చి, ఇవి కట్ చేయాలి. కట్ చేయకుండా నూనెలో వేపకూడదు. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి. ఇది కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. అయితే కొంతమంది పచ్చిమిర్చి పచ్చియే వేస్తారు, కానీ నేను దానివల్ల ఎసిడిటీ వస్తుందండి. పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర నూనెలో కొద్దిగా ఫ్రై చేసి తర్వాత ఈ కొబ్బరి మామిడికాయ పచ్చిదే అన్నీ కలిపి గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు వేపుతానండి పచ్చిమిర్చి. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను నేను. కొద్దిగా మిరపకాయలు వేపుదాం ఇప్పుడు పచ్చడిలోకి. ఎక్కువ ఆయిల్ పట్టదండి. కొద్దిగా ఇదిగో చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసాను నేను. పచ్చిమిర్చే కదా వేస్తాము, ఇంకెక్కువే మేపక్కర్లేదు. కొద్దిగా పచ్చిమిర్చి వేగుతున్నప్పుడు మనం ఇది వేసేయచ్చండి, వెల్లుల్లి జీలకర్ర. కొంచెం వేగితే చాలు. కొంచెం వేగిన తర్వాత ఇందులో నేను కొత్తిమీర వేస్తానండి. కొత్తిమీర సగం పచ్చిదేసి సగం ఇందులో వేస్తాను అన్నమాట. వేగిన తర్వాత కొద్దిగా మనం మిర్చి చల్లారనిచ్చి అప్పుడు గ్రైండ్ చేద్దామండి. అవి ఇవి కొబ్బరి ముక్కలు మామిడి ముక్కలు ఇవి కలిపి గ్రైండ్ చేసి తర్వాత మళ్ళీ తాలింపు చేయాలన్నమాట. కొంచెం వేగిన తర్వాత చల్లారి పెడతాను, తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు చూద్దాం. ఇదిగో చూడండి, ఈ విధంగా ఎగితే సరిపోతుంది అనమాట. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, పెద్ద ఎక్కువేం అవసరం లేదు దీనికి. ఈ విధంగా ఎగిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనిద్దాం. ఇదిగోండి, మిర్చి చల్లారాయి అన్నీ నేను మిక్సీ జార్లో వేసాను. అవి పచ్చిమిర్చి వేపాను కదా, అవి అలాగే కొబ్బరి ముక్కలు మామిడి ముక్కలు, తర్వాత కొద్దిగా నేను పచ్చి కొత్తిమీర వేసాను అనమాట. రుచికి సరిపడా సాల్ట్ 1/2 స్పూన్ వేసాను నేను, ఎందుకంటే పులుపు ఉంటుంది కదా మామిడికాయ. సాల్ట్ అన్నీ వేసాను. ఇది కోర్స్గా గ్రైండ్ చేయాలండి, మరి ఫైన్ పేస్ట్ కాదు. క్రీమీ టెక్చర్ రాకూడదు ఇది, ఎందుకంటే చట్నీ కాదు పచ్చడి కదా, అందువల్ల కోర్స్గా గ్రైండ్ చేసి తర్వాత మనం తాలింపు చేద్దాం. ఇదిగోండి, పచ్చడి గ్రైండ్ చేశాను. అయితే పచ్చడి తాలింపు చేయడానికి నేను తీసుకున్న పదార్థాలు ఇది పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ ఇందులో వేసేసానండి. అవైతే వెల్లుల్లి, అదైతే కరివేపాకు. తాలింపు చేద్దాం ఇప్పుడు. ఇదిగోండి, పోపులు కొంచెం ఇలా వేగాయి కదా, ఇప్పుడు మనం ఎండుమిర్చి కరివేపాకు వేద్దాం. ఇది జస్ట్ కొంచెం వేడెక్కితే చాలు, బాగా వేగిపోకూడదు. కరివేపాకు పచ్చిగా తిన్నా మనకి మంచిదే, దాని పోషకాలు వస్తాయి కదా. పప్పులు బాగా వేగితే సరిపోతుందండి. ఎండుమిర్చి మాడిపోతాయని లాస్ట్లో వేసాను నేను. అలాగే కరివేపాకు కూడా ఎక్కువ వేగిపోయింది అనుకో నూనెలో, దాని పోషకాలు పోతాయి. జస్ట్ ఫ్లేవర్ కోసం వేస్తాం కదా, బాగుంటుంది. వేగిపోయిందండి, పచ్చడి వేసేస్తున్నాను. మామిడికాయ పులుపు తినే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది కదా, బాగుంటుంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇది కొద్దిగా ఇలా కలిపేసి 1 మినిట్ ఉంచితే చాలండి, ఎక్కువేమీ నూనెలో వేపేయక్కర్లేదు. ఇది 1 మినిట్ తర్వాత ఆపేసి సర్వ్ చేసుకోవడమే. తీసేస్తానండి 1 మినిట్ తర్వాత నేను బౌల్లోకి తీస్తాను. ఇదిగోండి, ఫైనల్గా మన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. కొబ్బరిలోని పోషకాలు మనం తెలుసుకుందామండి. కొబ్బరిలోను పిండి పదార్థాలు, కొవ్వులు, మాంసకృతులు, విటమిన్లు, ఖనిజాలు, లవణాలు ఎక్కువగా ఉంటాయండి.
అలాగే కొబ్బరిలో ఐరన్, కాల్షియము, ఫైబరు, మాంగనీసు, మెగ్నీషియము, పొటాషియము, కాపరు, ఫాస్ఫరస్, సెలీనియము ఇటువంటి అనేకమైన ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయండి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొబ్బరిలో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి, అందువల్ల దీన్ని పరిమితిగా తీసుకోవాలండి. అయితే ఎదిగే పిల్లలకు మిగతా వారందరూ తినొచ్చు, కాకపోతే షుగర్ ఉన్న వాళ్ళు, వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు కొంచెం లిమిట్గా తినాలన్నమాట, తగ్గించి తినాలి. అలాగే పచ్చి మామిడికాయలో విటమిన్ సి, విటమిన్ ఏ, కే, ఫైబరు, పోషకాలు అన్నీ ఇందులో కూడా ఉంటాయండి. విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల మనకి వ్యాధి నిరోధక శక్తి కలిగిస్తుంది. అలాగే విటమిన్ కే ఉండడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఇందులో విటమిన్ ఏ ఉండడం వల్ల కళ్ళకి కూడా మంచిదండి, రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది విటమిన్ సి ఉండడం వల్ల. అలాగే ఫాస్ఫరస్, పొటాషియము, ఇందులో కూడా కాల్షియము, ఇంకా పీచు పదార్థం ఫైబర్ కూడా ఉందండి. కొబ్బరిలో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మామిడికాయలో కూడా పచ్చి మామిడికాయ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మరి సమ్మర్లో మనకి ఎక్కువగా ఇవి మామిడికాయలు దొరుకుతాయి కదండి, పచ్చి మామిడికాయలు. ఈ విధంగా చేసుకుని తింటే ఇదైతే సూపర్ టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. పులుపు ప్రియులకి బాగా నచ్చుతుంది అనమాట. ఒక విధంగా ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.